ఇరాన్, అమెరికా పరస్పరం దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. హోర్ముజ్లో ప్రయాణిస్తోన్న నౌకలపై ఐఆర్జీసీ దాడులు చేయడం తాజా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. హోర్ముజ్ జలసంధిని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తుండగా అమెరికా గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇరాన్లో అతివాద వైఖరికి పేరుగాంచిన స్థానిక పత్రిక ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివెంజ్ లిస్ట్ను ఇరాన్ స్థానిక మీడియా ప్రచురించింది. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తదితరుల పేర్లు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాళ్ళందరినీ ఇరాన్ హిట్ లిస్టులో చేర్చినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్దాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని మొజ్దాబా ఖమేనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార జాబితా బయటికి రావడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామం నేపథ్యంలో ఆయా దేశాల భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయని, దౌత్యపరంగా కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఇప్పటికే పలుసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరాన్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో లక్ష్యాలపై తాము దాడి చేశామని, వాటిలో క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, మందుగుండు సామాగ్రి డంపులు, కమ్యూనికేషన్ సాధనాలు, చిన్న బోట్ల వంటివి ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అనంతరం గల్ఫ్లోని పలు దేశాల్లో సైరన్లు వినిపించాయి. బెహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజాగా ఇరాన్ ప్రకటించింది. బెహ్రెయిన్లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్ 2 క్షిపణి లాంచర్లు, క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం చేస్తోన్న దాడులతో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఇంతకాలంగా జరిగిన దౌత్య చర్చలు నిరుపయోగంగా మారాయని ఇరాన్ దుయ్యబట్టింది. అమెరికా వల్లే హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం ఏర్పడిందని ఆరోపించింది.